హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, సో ఫస్ట్ ఈరోజు మనతో ఒక రైడర్ ఉన్నాడు అనమాట. రైడర్ని పరిచయం చేస్తాను. సంజీవ్ బ్రో ఉన్నాడు ఈరోజు. ఆఫ్టర్ సో లాంగ్ టైం సంజీవ్ బ్రో నేను బయటకు వెళ్తున్నాం. సో ఈరోజు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు రైనాక్ స్టోర్ అనమాట. ఇక్కడ కొత్తగా సికింద్రాబాద్లో పెట్టారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో కమింగ్ టు ద టాపిక్ గైస్, సో అంటే లైక్ అట్లా వెళ్తున్నాము అండ్ ఒక వీడియో అయితే చేద్దాం అనుకొని ఇలా చేశాను అనమాట. మీరైతే తమిళలో చూసినట్టయితే ఐ డిసైడెడ్ టు చేంజ్ మై బైక్ కలర్ గైస్. సో ఎందుకంటే ఇది కొంచెం బ్లాక్ అంతా ఓవర్ అయిపోయింది, బట్ బ్లాక్ లుక్ ఫ్యాబ్లెస్, బాగుంటుంది. బ్లాక్ చాలా ఇష్టం నాకు, అందరి ఫేవరెట్ కలర్ కూడా బ్లాక్. బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, కొన్ని మోడిఫికేషన్ యాడ్ చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తాను అనమాట. ఐ షో యూ సమ్ పిక్చర్స్ అనమాట. ఫస్ట్ అయితే నేను అనుకున్న మోడిఫికేషన్ ఏంటంటే లైక్ ఫ్రంట్ మడ్గర్ ఉంటుంది కదా, అది పోస్ట్ కార్బన్ చేద్దామని. సో అది యాడ్ పిక్చర్ ఇయర్ ఇట్లా ఉంటుంది అనమాట. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్, ఇది చేద్దామా వద్దని. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసరికి మన రషీద్ది S1000RR ఉంది కదా, అందులో సైడ్ ఫుట్ పెక్స్ కార్బన్ ఫైబర్ ఉంటాయి కదా. సో సైడ్ ఫుట్ పెక్స్ నేను కూడా కార్బన్ ఫైబర్ చేద్దామా వద్దా అని చెప్పండి, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. కానీ ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ బికాస్ హైదరాబాద్లో అయితే డిప్ లేదనమాట, హైదరాబాద్ డిప్. సో యూ నీడ్ టు సెండ్ సమ్వేర్ అరౌండ్ కేరళ అన్న అలా పంపాల్సి వస్తుంది. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ షిప్పింగ్కే పోతుంది ఒక 5-10 days పోతుంది, అక్కడ వర్క్ అయిపోతుంది. సో ఒక 15 days అనుకోండి ఇదంతా. సో అదొకటి ఉంది. కార్బన్ డిప్ది కూడా ఒకసారి మీకు పెడతాను రైట్ సైడ్లో చూడండి. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసరికి ద మెయిన్ మోడిఫికేషన్ వచ్చేసరికి ద కలర్ అనమాట. సో మనది ఆల్రెడీ మోడిఫైడ్ బైక్, వీల్స్ పెయింటెడ్, మన రీపెయింటెడ్ వీల్స్. సో ఇప్పుడు మనం రీపెయింటెడ్ కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే వేరే కలర్స్ లైక్ నేను యాడ్ చేస్తాను కొన్ని కలర్స్. సో కలర్ గురించి ఒక్క నిమిషం, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఫస్ట్ కలర్స్ అయితే నేనైతే మ్యాట్ గ్రే అనుకున్నాను. ఐ యాడ్ యూ ఇన్ ద సైడ్ పిక్చర్స్ అనమాట ఇమేజ్లో. స్టెప్స్ పెడితే చాలా క్లియర్ అనిపిస్తుంది. సో గైస్ చెప్పా కదా మ్యాట్ గ్రే ఒకటి, అండ్ ఐఎమ్ థింకింగ్ లైక్ ఒక M4 కాంపిటీషన్ ఫోటో ఒకటి ఉంది నా దగ్గర. సో ఆ కలర్ అనే ట్రై చేద్దామని. సో ఇట్స్ లైక్ మల్టీ కలర్ గైస్, లైక్ కొంచెం డార్క్ కలర్ మల్టీ కలర్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఇది ఆ పిక్చర్ చూడండి. అండ్ నేను నెట్ సోర్స్ తీసుకున్నాను. అండ్ ఐ హ్యావ్ వైట్ అయితే కామన్ అయిపోయిందని చెప్పి ఆల్రెడీ C-Triple వైట్ ఉంది కాబట్టి వైట్ వద్దు అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకేమన్నా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. కలర్స్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువైపోయింది. కలర్స్ ఏమైనా ఉంటే చెప్పండి గైస్, మీరు కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఫోటో ఏమైనా ఉంటే బెటర్. అండ్ నేను ఒకసారి నాడో గ్రే కూడా అనుకున్నాను, ఎందుకంటే నాడో గ్రే అయితే లేదు. నాడో గ్రే అయితే ఇక్కడ ఎక్కడ లేదనమాట. లైక్ బైక్స్ చాలా ఫ్యూ ఉన్నాయి. ఐ యాడ్ యూ దట్ పిక్చర్ ఆల్సో. ఇది ఆ పిక్చర్ అనమాట, నాడో గ్రే కలర్. నాడో గ్రే కలర్లో బైక్ మంచిగా ఉంది గైస్, లైక్ లుక్స్ వైజ్గా చాలా బాగుంది బైక్ నాడో గ్రేలో. నాడో గ్రే కూడా ఒక ఆప్షన్, వీ కెన్ కన్సిడర్ నాడో గ్రే. అండ్ చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నా గైస్ అసలు కలర్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే మనం ఎప్పుడన్నా లైక్ నేను ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఆ లాంగ్ రైడ్ సౌత్ ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను. సో ఆ
బైక్లో ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళా అదంతా ఆలోచిస్తున్నాను. ఈ ట్రాఫిక్ ఏంటి? రాహుల్ రాయ్ జొన్నల A few moments later, a few minutes later, మాట్లాడకపోయినా ఫుల్ ట్రాఫిక్ ఉండే అండ్ సిగ్నల్స్ కొంచెం ఇంజన్ హీట్, సో పెద్ద మాట్లాడకుండా. సో గైస్ అదనమాట మన ప్లాన్ అయితే. సో ఇది మీరు అంతా మీ చేతిలోనే ఉంది. మీరు కమెంట్ చేయండి, అందరూ కమెంట్ చేయండి, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా నాకు కావాలి సార్, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాం బైక్ మోడిఫికేషన్ విషయంలో అయితే. అండ్ బైక్ అప్గ్రేడ్ అంటారా, లైక్ బైక్ అప్గ్రేడ్ చేద్దామని కూడా ఉంది, బట్ నాట్ నో. ఎందుకంటే ఈ బైక్ మీద మనం పెద్దగా డ్రివెన్ చేయలేదు. మనం అరౌండ్ 4,000-5,000 kms నడుపుతున్నాం. సో ఒక 10,000 తర్వాత నెక్స్ట్ అనదర్ 10K లైక్ ఒక రైడ్ వేద్దాం, లాంగ్ రైడ్ వేద్దామని అనుకుంటున్నాము. సో అది మేబీ సౌత్ ఇండియానే, ఎందుకంటే అండ్ ఈ సండే ఒక మోటో ఫెస్ట్ ఉంది కదా హైదరాబాద్లో. నేను అక్కడికి వస్తాను, మీరు కూడా అక్కడికి రండి, అందరూ రిజిస్టర్ చేసుకోండి. అండ్ స్టూడెంట్స్కి డిస్కౌంట్ కూడా ఉంది, చాలా 600 రూపీస్. అండ్ సంజు బ్రో కూడా ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టాడు. లైక్ ఏంటంటే గోప్రో లాస్ట్ అయిపోయిందని కొంచెం ఫుల్ బిజీ అయిపోయాడు వర్క్లో. సో ఈరోజు అందుకనే ఒకసారి ఇంట్లో కూర్చుంటే లేజీ అవుతున్నామని ఒకసారి బయటకు వచ్చి వీడియోస్ చేద్దామని బయటకు వచ్చినాం. సో అదనమాట. అండ్ ఒక్కసారి మనం రైనాక్ స్టోర్కి వెళ్ళినాక ఒక్కసారి కలుసు. సో గైస్ వచ్చినాం రైనాక్ స్టోర్. ఎట్లుంది బ్రో స్టోర్? ఓకే, కొత్తది కదా, ఇంకా పాత స్టాక్ ఏంది. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్, రైడ్ ఎక్స్పీరియన్స్? సిటీ రైడ్ కదా, సూపర్ బైక్స్ వేసుకొని సిటీ రైడ్ అంట. ఇందాక అక్కడ అడ్డొచ్చినారు కదా ఇద్దరు. ఇది మన అవుట్ఫిట్ అనమాట ఈరోజుకి. లెట్స్ సీ, ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్లీ వచ్చింది అయితే సిటీ రైడ్కి గ్లౌజెస్ లేవన్నమాట. సో వాటి గురించి వచ్చినాం. కామన్ ఉన్నాయి కదా, ఇది బాగుంటుందేమో బ్రో సిటీ రైడ్కి. కానీ టచ్ ఒకసారి చెక్ చేయ బ్రో, టచ్ పని చేయవు, అది ఇబ్బంది. ఓన్లీ ఇదే ఫింగర్ టిప్ ఒకటి పని చేస్తుంది. చూడు దానికి లేవు. దేనికి ఉన్నాయా? దీనికి కూడా లేవు అనుకుంటా బ్రో. దీనికి ఉంటాయి ఇగో, దీనికి ఉన్నాయి ఫింగర్ టిప్స్, దీనికి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అవి. మొబైల్ యూజ్ చేయడం సార్ స్టోర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీట్ యు ఇన్ ద మోటో బ్లాగ్. చాలా బాగుంది ఇక్కడ, మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. రైనాక్ స్టోర్ సికింద్రాబాద్ అంటారు కానీ ఇది యాక్చువల్లీ తిరుమలగిరి వేలా ఉంటుంది. సంజు బ్రోకి అయితే దొరకలేదు. ఏమైంది బ్రో, డల్ ఉన్నావు? దొరకలేదు. గ్లౌజ్లో సైజులే. కానీ రిసీవింగ్ చాలా బాగుంది కదా బ్రో ఇక్కడ. డైనమిక్ రైడర్స్లో ఇట్లుండదు కదా, హాస్పిటాలిటీ చాలా పట్టించు. అంతే, 700 ఇది. వాడు అవన్నీ ఎందుకు పీక్కున్నాడు? ఎందుకు లూజ్ అవుతుంది? నా దగ్గర ఉన్నాయిగా, ఇంటికి వెళ్ళాక చేసుకుందాం. ఇప్పుడు అటు నుంచి స్ప్లిట్ అయిపోతావు నువ్వు. ఎందుకు నాచారం? ఓకే, అవునవును. మరి రిటర్న్ వచ్చేటప్పుడు వస్తావా? ఎండ అయితే వాసిపోతుంది. వెళ్ళిన పని అయితే అవ్వలేదు. రిటర్న్ బ్యాక్ టు హోమ్. బైక్ని కొంచెం వాషింగ్ చేయించేసాం ఇప్పుడు, ఎందుకంటే చాలా డర్టీ అయిపోయింది. ఎంత డర్టీ అంటే ఇప్పటి వరకు ఇంత డర్టీలో నా బైక్ ఎప్పుడు చూడలేదు, అంత డర్టీ అయిపోయింది. లైక్ ఏం లేదు గైస్, తిప్పకుండా కాదు కానీ
ఏంటంటే లైక్ పెట్టి వచ్చినట్టు వస్తుంది అనమాట. అండ్ మన బైక్ మెయింటైన్ కూడా ఉండదు కాబట్టి మొత్తం మట్టి